బాగుందన్న సినిమా. ఏం చెప్పాలన్నా, మేము ఎన్నో రీలీజ్ చూసాం కానీ లైక్ మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. ప్రతి రీలీజ్లో మనం సాంగ్స్ అవే చూస్తాము, బట్ ఇది 10 years తర్వాత చూస్తున్నా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. ఎప్పుడో 2010లో చూసాం కదా, మళ్ళీ చూస్తున్నాం. బట్ బాగుంది, బాగుంది ఇన్ ద సెన్స్ లైక్ టాపిక్ ఈజ్ ఓవర్ అంతే. ఏదన్నా అలా ఆయన గురించి చెప్పగలుగుతాం మనము. సో ఎవరి షాట్ మన వింటేజ్లో మిస్ అయినందుకు మొత్తం ఇక్కడ వస్తుంది అన్నమాట. మేమేదో ఆర్జీబీ బ్యాక్ అని కోరుకున్నాం అంతే. పక్కా బాగుంది సినిమా చూడకుండా అందరికి రక్త చరిత్ర. ఐ యామ్ లీగలీ వెయిటింగ్ రక్త చరిత్ర 2. సినిమా అదిరిపోయిందన్నా. అప్పుడు ఎట్టుందో ఇప్పుడు అట్లని తీసాం మళ్ళీ సినిమా. వివేక్ ఓబరాయ్ గారు బాగానే చేశారు. నెక్స్ట్ సినిమా రక్త చరిత్ర 2 ఇది రిలీజ్ కానీ బాగానే చేశారు. ఆజీవి ఇదే గుడ్ రైటర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ గుడ్ రైటర్. రక్త చరిత్ర లాంటి సినిమా తీయంటే ఆజీవి ఒకటే సాధ్యం. అది వేరే రైటర్ తీయలేదు. అది ఆజీ అనేవాడు ఆయన ఒక మంచి లేదండి డైరెక్టర్. ఆయన ఇంకా పూజ అయినా వీళ్ళిద్దరు మంచి లేదండి డైరెక్టర్. సినిమా బాగానే ఉంది సినిమా. బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగానే పెట్టాడు. ఇంకంతే. సాంగ్స్ అదిపోయినాయి. ఒక్కొక్క సాంగ్స్ అసలు గూస్ బంప్స్ పోయా అసలు. అది మ్యూజిక్ కూడా తెలియని రవికృష్ణ అనుకుంటా. ఆయన మ్యూజిక్ బాగానే కొట్టగా పోయాడు. ఆయన మ్యూజిక్ బాగానే కొట్టాడు కదా. పెద్ద చేతిలో ఆయన ఎంజాయ్మెంట్ ఏంది భయ్యా. ఆయన విలన్ క్యారెక్టర్ బాగానే సూట్ అయ్యాడు. మన గబ్బర్ సింగ్ సినిమా ఎట్లా చూసామా, గబ్బర్ సింగ్ ఎట్లా వేసి ఇప్పుడు ఈ సినిమా ఎట్లా వేసాడు అంతే కదా భయ్యా. ఇంకేముంది, గబ్బర్ సింగ్ ఎట్లుందో అట్లా ఉంటుంది బుక్కాయిడి. సినిమా అన్నది సినిమా చూడడానికి వచ్చింది భయ్యా. మా పొద్దున్న ఎందుకు వచ్చాము. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. అంటే ఇది రిపీటబిలిటీ చాలానే ఉంది. లైక్ ఎవ్రీ టైమ్ యూ వాచ్ అమేజింగ్ మూవీ ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్, రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి అమేజింగ్, రియలీ వర్త్ ఇట్. రక్త చరిత్ర రిలీజ్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను. సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాము. చాలా బెస్ట్ సినిమా. ఆర్జీవి తీసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా ఇదైతే. బీజిఎం కానీ 4K రిలీజ్ చేశారు. అదిరిపోయిందన్న సినిమా మాత్రం చాలా బాగుంది. ఏదన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదన్న. అసలు ఆ రోజుల్లో ఆర్జీబీ షూటింగ్ కానీ మామూలుగా తీయలేదు అసలు. సినిమా కానీ చాలా న్యాచురల్, చాలా బాగుందన్న. రామ్ గోపాల్ వర్మ కల్ట్ మూవీ భయ్య రక్త చరిత్ర అనేది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ టేకింగ్ అసలు ఆ టైంలోనే ఒక కల్ట్ సెట్ చేసిన అనమాట. అంటే ఇప్పుడు మనం సందీప్ రెడ్డి వంగ అది అని అంటున్నాం, కానీ ఆ తరంలో అసలు 90 కిడ్స్కి రామ్ గోపాల్ వర్మ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఇట్లా ఎవడు తీస్తాడు భయ్య అసలు చెప్పు. నేను ఈ గెటప్ వేసుకొని వచ్చిన, ఇట్లా బొట్టు పెట్టుకొని వచ్చినట్టు రీజన్ అదే. వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నాకు. ఆ కల్ట్ సెట్ చేసి పెట్టిండు. ఆయనను చూసే కదా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఇంకా తీస్తున్నాడు. సో అట్లా ఆయన నుంచే పూరి జగన్నాథ్ వచ్చిండు. ఆయన నుంచే చాలామంది డైరెక్టర్లు కూడా ఇన్స్పైర్ అయ్యి తీసిరు. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. ఈజ్ అ కల్ట్ డైరెక్టర్. నెక్స్ట్ లెవెల్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరిని విడివిడిగా చంపుతా, ఒక్కరిని చంపిన తర్వాత టైం ఇచ్చి చంపుతా. మా నాన్న చనిపోయినప్పుడు వాళ్ళు పడ్డ సంతోషం, ఇప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ పడే బాధ నేను చూడాలి. రామ్ గోపాల్ వర్మ నిజంగా లెజెండరీ డైరెక్టర్ భయ్య. యాక్చువల్లీ ఏదన్నా ఒకటి ట్రై చేద్దామని వేసుకొని వచ్చిన, లోపల ఏం చేయడానికి అసలు ఛాన్స్ లేకుండా పోయింది. 2017లో పుట్టిన, 2010లో సినిమా ఇష్యూలు. సినిమా మాత్రం వేరే. రాజకీయంలో ఉన్న పవర్, గన్నులో ఉన్న డైలాగ్ ఉంది చూసిన, అది మాత్రం వేరే. ఆర్జీబీ మా దేవుడు ఎన్నట్టుకున్నా అన్న. ఆర్జీబీ ఫస్ట్ టైం నేను మూవీ చూస్తున్నా. అసలు అందరూ అంటే మా దోస్తులు పోదాం అంటే నేను అంటే రక్తం ఉంటుంది అది అన్నారు. కానీ నేను వచ్చి చూస్తే అసలు అందరు రక్తం అంటారు, కానీ అక్కడ అసలు ఒక్కొక్క సీను ఆ బ్యాక్గ్రౌండ్ అసలు ఎట్లా కొట్టినాను అసలు నిజంగా అంటే చాలా బాగా అసలు అందరు రక్తం చమకమంటారు. ఇందులో రాజకీయంగా ఎదగాలి, ఒక కింది స్థాయి నుంచి ఒక రౌడీ నుంచి ఒక రాజకీయంగా ఎలా ఎదగాలి అనేది బాగా చూపించారన్న. చాలా బాగుంది మూవీ అసలు అసలు వండర్ఫుల్ ఉంది. చాలా బాగుంది. ఒక గ్రోత్ అంటే ఒక వ్యక్తి కింద నుంచి ఇస్తే ఎలా ఎదగాలని చాలా గ్రోత్ ఉంది అన్న. చాలా మంచి మూవీ అన్న, చాలా బాగుంది. ఓకే అన్న. రక్తపాతం కావాలరా మీకు? రక్తపాతం నేను ఇస్తాను రా మీకు. రక్తపాతం మీ అందరినీ ఒక్కొక్కరిని చంపి రక్త చరిత్ర సృష్టిస్తాను. చేతిలో తుపాకీ ఉంటేనే కాదు, రాజకీయం కూడా ఉంటే ఇంతమందినైనా చంపుకుంటూ వెళ్ళొచ్చు. కానీ రాజకీయంలో ఉంటే ఒక్కడే
ఉండాలి. హాయ్ బ్రో. హాయ్ 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 బ్రో. ఏం పేరు? లక్ష్మణ్. లక్ష్మణ్. ఓకే బ్రో, లోపల సినిమా ఉంది కదా రక్త చరిత్ర, ఎలా ఉంది లోపల రెస్పాన్స్? మంచిగా ఉంది దాని మొత్తం పబ్లిక్ మొత్తం హల్చల్ చేస్తుంది, క్రౌడ్ మొత్తం ఒకటే లెవెల్ ఉంది, ఇంకా మంచిగా ఉంది క్రౌడ్ మొత్తం. ఓకే, ఇప్పుడు మనది లోపల రామ్ గోపాల్ వర్మ గారి సినిమా కదా, ఆయన సినిమా కంటే కూడా ఆయన వాయిస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా, సో ఆయన వాయిస్ వచ్చినప్పుడు ఎలా ఉంది లోపల రెస్పాన్స్? మంచిది, క్రౌడ్ మొత్తం ఒకటే కొడుతుర్రు. ఓకే, అట్లా క్రౌడ్ మొత్తం క్రేజీ అయిపోయింది ఒకటేసారిగా. ఓకే ఓకే. లోపల వివేక్ ఓబరాయ్ గారిది ఎంట్రీ కంటే కూడా ఏమంటారు లోపల యాక్టింగ్ అంటే కూడా ఎంట్రీలో వచ్చే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ వచ్చినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? మొత్తం క్రౌడ్ ఒకటి మొత్తం పేపర్ మొత్తం ఎగిరేసారు, మొత్తం క్రౌడ్ మొత్తం డిఫరెంట్ వెళ్ళిపోయింది ఒకటేసారి. ఓకే ఓకే. అట్లా మీకు మామూలుగా రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు సినిమాలతో పోలిస్తే ఆ సినిమా ఎలా ఉంది? మంచిది, బాగుంది. ఓకే, అంటే ఏమైనా కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అంటారు ఈ లెవెల్ ఏమన్నా? ఇదే మంచిది కంబ్యాక్, ఇదే అలాగా ఇది మామూలు సినిమా కదా, ఇలాగా ఇంకేమైనా సినిమాలు తీస్తే కంబ్యాక్ తీస్తే ఎలా ఉంటుంది అంటారు? మంచిగానే ఉంటుంది, ఇంకా మంచిగా ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఓకే ఓకే. బ్రో హాయ్ సార్, ఏం పేరు? సాయి కిరణ్. ఓకే, ఇప్పుడు రక్త చరిత్ర మూవీ చూసారు కదా, ఇప్పుడే ఓకే, లోపల ఎలా ఉంది? మామూలుగా అయితే లోపల మామూలుగా లేదు, ఒక్క హైప్లో ఉంది సినిమా. ఓకే పక్కా అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఓకే ఓకే. చాలా బాగుంది సార్, సినిమా అయితే చాలా బాగుంది. మూవీ డైరెక్టర్ చాలా బాగా చేశాడు. ఓకే, ఇది రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పారు కదా, సో ఆయన ఒకప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? ఒకప్పుడు ఆయన సినిమాలు ఆ స్టోరీలు అవన్నీ చాలా బాగుండే, ఇప్పుడు కూడా సేమ్ అలాగే అదే విధంగానే ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది, అందరూ చూడాల్సిన సినిమా ఇది మాత్రం. రామ్ గోపాల్ గారు ఉన్నది ఇప్పుడు ఈ మూవీ చూసారు కదా, ఈ మూవీలో వివేక్ ఓబరాయ్ ఎంట్రీ అప్పుడు ఒక సాంగ్ వస్తుంది కదా, ఆ సాంగ్ అప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? ఆ సాంగ్ అప్పుడైతే రెస్పాన్స్ మామూలు లేదు సార్, ఒక హైలో ఉంది. థియేటర్లో ఆడియన్స్ మొత్తం ఒక రేంజ్లో ఎంటర్టైన్ అయితే అవుతున్నారు. చాలా బాగుంది సార్ సినిమా. ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? సూపర్ ఉంది, అందరూ చూడాలి. సినిమా మాత్రం హైలైట్, సూపర్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే. ఏం పేరు? హరి. హరి. ఓకే సార్, ఇప్పుడు మీరు రక్త చరిత్ర సినిమా చూడడానికి వచ్చారు కదా, సినిమా ఎలా ఉంది? బాగుంది సార్. బాగుందా? లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? రిలీజ్ కదా? బాగుంది సార్, అంతా సరిగా ఉంది. ఓకే, ఇది రామ్ గోపాల్ వర్మ గారిది ఇప్పుడు సినిమాలు అప్పుడు సినిమాలు పోలిస్తే ఎలా ఉంది? ఇది బాగుంది, ముందలా తీసింది బాగుంది. అయినా ఈ సినిమా జరా మంచిగా ఉన్నది. ఈ సినిమా బాగుంది. బాగుంది. లోపల రెస్పాన్స్ అది ఎలా ఉంది? లోపల గోలగోల ఉందా? ఎలా ఉంది? గొలగొలతో ఉన్నది, మంచిగా ఉన్నది. ఓకే, మీరు ఇప్పుడు ఈ వయసులో వచ్చారు కదా, ఇంతకుముందు చూసారు ఈ సినిమా? ఇంతకుముందు రిలీజ్ అయినప్పుడు ఇంతకుముందు అప్పుడు చూసినాం, పాతగా ఉన్నప్పుడు సినిమా చూసినాం. ఇప్పుడు వచ్చినాము సినిమా చూస్తే బాగుంది, అది ఇంకా బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది లోపల హీరో ఎంట్రీ ఉంది కదా, ఎంట్రీ అప్పుడు ఒక సాంగ్ వచ్చింది కదా, అప్పుడు ఆ హడావుడు బాగుంది, లొల్లి బాగుంది, సప్పుడు బాగున్నది, ఆడ లొల్లి బాగుంది సార్. ఓకే, పిల్లలు బాగా అరుస్తున్నారు. మీరు మీ వయసులో ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇలాగే హడావుడు చేసేవాళ్ళ? చేసినాం సార్, అంటే ఇంతకుముందు వెళ్ళినప్పుడు అప్పుడు చేసినాం, ఇప్పుడు చేసినాం. ఇప్పుడు చేశారు, అప్పుడు చేశారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? రిత్విక్ నా పేరు. ఓకే బ్రో, ఇప్పుడు లోపల సినిమా చూసారు కదా రక్త చరిత్ర, లోపల ఎలా ఉంది హడావుడి? మొత్తం చాలా గలీజ్గా, మొత్తం అందరు ఎగురుకుంటా ఆ ఫీలే వేరే ఉంది మొత్తం. ఓకే, ఇప్పుడు మామూలుగా పెద్ద హీరో సినిమాలు ఉంటాయి కదా, అంటే పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ, దానికి తగ్గట్టు ఉందా? ఎలా ఉంది లోపల? ఖాళీ అట్లా మొత్తం ఫీలింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇది ఫీలింగ్, ఆ హైప్, ఆ క్రేజీ మొత్తం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఒకప్పుడు సినిమాలు చూస్తే ఇప్పుడు సినిమాలు చూస్తే దానికి డిఫరెన్స్ ఏమైనా అర్థమవుతుందా? బ్రో, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పుడుది లెవెల్ ఇప్పుడుది లెవెల్ ఒక మ్యాచ్, వేరే హైప్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు లోపల హడావుడి ఎలా ఉంది? చాలా క్రేజీ బ్రో, ఇట్లా చెమటలు పట్టేస్తాయి ఇక మీరు చూసిరు అనుకో. ఓకే, వివేక్ గారిది ఎంట్రీ ఉంటుంది కదా, ఎంట్రీ అప్పుడు ఒక సాంగ్ వస్తుంది కదా, రక్త చరిత్ర అనేసి. సో ఆ సాంగ్ అప్పుడు లోపల ఎలా ఉంది హడావుడి? ఆ 50 రూపీస్ టికెట్ వైజ్ చూసినాం అనుకో, ఆ మజా వేరే ఉంటుంది. మీరు ఎగురుడు. ఓకే, లోపల బాగా డాన్సులు కూడా వేస్తున్నారు అంతా ఫుల్. ఓకే, ఇప్పుడు రామ్ గోపాల్ గారు సినిమా కంటే కూడా వాయిస్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, లోపల స్టోరీ టెల్లింగ్ అయిందే కదా, ఆయన వాయిస్ వచ్చినప్పుడు ఎలా ఉంది? మొత్తం ఇట్లా కీకలు మొత్తం ఆ కీకలు వదిలిపెడితే మీ వాయిస్ పోతుంది, గొంతు కూడా పోయినట్టు అంతే. ఫుల్ సర్ది ఉందా వచ్చినా నేను అంతే అర్థం చేసుకోరు. ఓకే, లోపల ఓవరాల్గా మూవీ గురించి ఎలా చెప్తే ఏం చెప్తారు మూవీ గురించి ఓవరాల్గా? ఇచ్చి పడేస్తారు మొత్తం, అంతే. ఓకే, మళ్ళీ ఇంకోసారి రిలీజ్ అయితే మళ్ళీ చూస్తారా? పక్కా ఆ ఫ్యాన్ బేస్ అది. ఓకే, దానికి ఉన్న హైప్ వేరే అంటే అంతే. ఓకే, ఏం పేరు చెప్పారు? రిత్విక్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఏం పేరు? శంకర్ నా పేరు. ఓకే బ్రో, లోపల రక్త చరిత్ర సినిమా ఉంది కదా, లోపల ఎలా ఉంది హడావుడి? హడావిడి అయితే చాలా బాగుంది, కుర్రోళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మూవీని.
అప్పుడు మూవీస్ రామ్ గోపాల్ మనకు తెలిసినవి ఎలా ఉంటాయో రీసెంట్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ ఈ మూవీ అయితే చాలా బాగుంది. మన కుర్రోళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హడావిడి మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు కళ్యాణ్ బాబు సినిమాకి కానీ లేకపోతే మహేష్ బాబు సినిమాకి కానీ రిలీజ్ అంటే ఒక హడావుడి గోల కేక ఉంటుంది కదా, సో దీనికి ఎలా ఉంది? అలాగే ఉంది ఏమన్నా? అలానే అంటే మరి మన హీరోస్ అంత రేంజ్ ఉండకపోయినా సరే హడావిడి అయితే బాగానే ఉంది. మన యూత్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాం మూవీని. వివేక్ గారిది ఎంట్రీ అప్పుడు ఒక సాంగ్ వస్తుంది కదా, రక్త చరిత్ర అని, సో దానికి ఎలా ఉంది లోపల హడావుడి? అవి అయితే హడావిడి అంటే ఇంకా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు అందరూ. గూస్ పింపుల్స్ వస్తాయి, అయితే గూస్ బంప్స్నే గూస్ పింపుల్స్ అంటాం మనం. సరే అలా అనిపించింది. బాగుంది, చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. ఇప్పుడు రామ్ గోపాల్ గారు మూవీ కంటే కూడా ఆయన వాయిస్ స్టోరీ టెల్లింగ్కి ఒక చెప్తారు కదా, ఇలా జరిగింది కదా, అలా జరిగింది, సో అలా జరుగుతున్నప్పుడు ఎలా ఉంది లోపల రెస్పాన్స్? అంటే బాగుంది. చాలా మంది చాలా అరిచారు, కొంతమంది కొంచెం చాలా మెస్మరైజింగ్ ఉంటుంది అతను వాయిస్ కూడా చెప్పేటప్పుడు. నాకైతే మంచిగా అనిపించింది. రిమైనింగ్ వాళ్ళు కూడా వస్తున్నారు.